భక్తిని విడిచినటువంటి వాని స్వభావం లేకపోతే వాని మార్గం వెక్కసమగును అంటే ఎగుడు కొట్టును. అర్థమవుతుందా? వాంతి చేసుకొనును అంటే లోపల ఏమడదు, అంటే అది మనకు ఇక దాన్ని ఏమంటారంటే మనకు అది ఎంత ఎదుట ఉన్న దానిని మనము అనుభవించలేము. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. వెక్కసమగును, ఎక్కువగును, ఎగుటు కొట్టును, తినలేము, కక్కేస్తాము. భోజనం వండుకుంటున్నారు కదా, వండేటప్పుడు అది తినుటకు బాగా వినండి, తినుటకు వండుకుంటాం. అది తినలేకపోతే అట్లాగే మనం ఎంత ఈ లోకంలో సంపాదించినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ స్థితిని మనము అనుభవించలేనటువంటి స్థితిలో కనుక మనం ఉంటే అది వెక్కసమైపోతుంది. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే, ఎప్పుడు ఎగుటు కొడుతుంది అనంటే, చూడండి, కొన్ని జీవితాలు మన కళ్ళెదుటే కనపడతా ఉంటాయి. మనం ఎక్కడెక్కడో ఎదకాల్సిన అవసరం లేదు. భక్తి లేనటువంటి వారి యొక్క జీవితాలని మన కళ్ళెదురే ఉన్నాయి. బయట ఎక్కడో చూసి పరిగెత్తి ఆడున్నాయి ఏడున్నాయి ఎక్కడా అని ఎతకాల్సిన అవసరం లేదు. మీరు కాస్తంత మనసు పెట్టి మన మధ్యలో ఉన్నటువంటి కుటుంబాలనే చూస్తే, అంటే మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ నివసిస్తున్నటువంటి కుటుంబాల మధ్య వారి కుటుంబాలను కొంచెం నిశితంగా మనం పరిశీలన చేస్తే, భక్తి మార్గమును విడిచినటువంటి వారి యొక్క పరిస్థితులు వారికే వెక్కసమవుతాయి. చూడ్డానికి బాగానే ఉంటారు, బయటికి చూడ్డానికి బాగానే ఉన్నట్టుగా ఉంటాయి కానీ పరిస్థితులు, కానీ వారి పరిస్థితులు వారికి వెక్కసం. అంటే ఎందుకు బ్రతుకుతున్నాము ఈ జీవితాన్ని, ఎందుకు మనము జీవిస్తున్నాము అని చెప్పని, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియనటువంటి స్థితిలో వారి జీవితాలు ఉంటాయి. అర్థమవుతుందా? భక్తిని విడిచిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయో, మంచి స్వభావం కలిగినటువంటి వారి పరిస్థితులు మంచి ఫలితాన్ని ఇస్తాయట. గట్టిగా స్తోత్రం చెప్దామా? అందుకని మనకు 14వ సంఖ్య అంటే ఈ వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, భక్తిని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. భక్తిని విడిచిపెట్టి, ఇప్పుడు ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతుంటారు, లేకపోతే సంపాదన కొరకు ప్రయాసపడుతుంటాం, లేకపోతే ఇంకొక మార్గంలో ఏదో విధంగా అడ్డదిడ్డంగా సంపాదించాలనో, ప్రాముఖ్యమైనటువంటిది అది భూమి మీద ఎట్టన్నా కానీ సంపాదించాలి. అది ఎట్లా సంపాదించామా అనేది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం తెలుస్తుంది. దీన్ని విడవవద్దు, భక్తి మార్గమును విడవవద్దు. ఎక్కడున్నా సరే గుర్తుపెట్టుకోండి. మరి ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా మీ జీవితాల్లో పునాది భక్తులు ఉండాలి. అర్థమవుతుందా? భక్తి మార్గమై ఉండాలి మీ జీవితంలో. మొట్టమొదటిగా అది కూడా యేసుని గురించినటువంటి భక్తి అయి ఉండాలి. అది కూడా దేవుని గురించి, చాలా భక్తులు ఉన్నాయి, అవి కాదు నేను చెప్పేది, యేసయ్య గురించినటువంటి భక్తి అయి ఉండాలి. ఆ భక్తి మిమ్మలను మంచి స్వభావంలోనికి తీసుకుని వెళ్తుంది, మిమ్మలను పరిమళ వాసనగా తీసుకుని వెళుతుంది. ఆ మార్గము మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానన్న ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు వెళ్ళడంటారు చూసి, అక్కడికి తీసుకుని వెళ్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి మెట్టు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారం భక్తి మార్గము మనకు ఉండాలి. అర్థమవుతుందా? నీవు భక్తి కలిగిన దాని అనుకోండి, మళ్ళా చెప్తున్నా, నీవు భక్తి కలిగిన వాడు అనుకోండి, దేవుని మార్గమును వెతుకుతావు. దేవుని మార్గాన్ని వెతికి దేవుని మార్గంలో వెంబడించడానికి, పరిగెత్తడానికి, కూర్చుండటానికి, నడవటానికి నువ్వు ఇష్టపడతావు.
నీవు భక్తి మార్గం ఎతకలేదనుకోండి, ఏదో గుడ్డేటిగా మొక్కుబడిగా ఒక ఆదివారం దేవుని సన్నిధిలో కనపడి, అర్థమవుతుందా? వెళ్ళాం ఎవరినో తృప్తిపరచడానికి, మనుషులను తృప్తిపరచడానికి. నేను మందిరానికి వస్తే మా అమ్మ తృప్తి పడిద్ది, నేను మందిరానికి వస్తే మా వాళ్ళు తృప్తి పడతారు, సంతోషపడతారు. లేకపోతే మందిరానికి వస్తే మా పాస్టర్ గారు ఈరోజు అందరు కనపడ్డారని సంతోషపడతాడు. నేను సంతోషపడతానండి. మీరు మందిరానికి వస్తే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు. ముందు దేవుడు సంతోషపడతాడు, తర్వాత నేను కూడా సంతోషపడతాను. కానీ నీవు ఎక్కడున్నా సరే, నీ రహస్య జీవితంలో కానివ్వండి, నీ బహిరంగ జీవితంలో కానివ్వండి, భక్తి మార్గం ఉండాలి, భక్తి జీవితం ఉండాలి, భక్తి నిన్ను ఆవరించి ఉండాలి, నీ హృదయంలో స్థిరపునాదై ఉండాలి. స్తోత్రం. అప్పుడు నీవు మంచి సువాసనగా, దేవునికి ఇష్టమైనటువంటి సువాసనగా మారుతావు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. తరువాత ఇంకొక మాట కూడా నేను చెప్తాను. భక్తి కలిగినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో నేను కొన్ని మాటలు చెప్తాను. భక్తి కలిగినటువంటి వారి జీవిత అనుభవాలు ఎలా ఉంటాయో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, వారు ఎలా విజయాలు సాధించారో నేను కొన్ని మాటలు చెప్పి కొందరి జీవితాలు మీ ఎదుటి పెట్టి, సాక్ష్యాధారాలు అవన్నీ కూడా ఉట్టి మాటలు కాదు, సాక్ష్యాధారాలు మీ ఎదుటి పెట్టి, ఆ భక్తి కలిగినటువంటి వారి జీవితాల్లో వారి జీవితం ఎలా ఉండేది, వారి జీవితాల్లో దేవుడు ఏ విధంగా పనిచేశాడో అనేటువంటి విషయాలు నేను 2 లేదా 3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథములు 14వ అధ్యాయము 14వ వచనం. నేను గ్రంథం పేరు చెప్తే మీరు వెంటనే 14 చదివేయటమే. ఇవాళ వరకు, ఈ రోజు వరకు ఛాన్స్, మీరు అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14 ఉందా మీ బైబిల్లో? దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి, కంబలి చెట్ల కొనలయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని సెలవిచ్చెను. స్తోత్రం. నా వైపు చూడండి. భక్తి మార్గము పునాది మీద కట్టబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, భక్తి మార్గంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ వాక్యం ద్వారా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదును దేవుడు స్థిరపరిచాడు, రాజుగా దేవుడు స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత దావీదును దేవుడు స్థిరపరిచాడు అని అతను గ్రహించాడు. గ్రహించిన తర్వాత కొద్ది సమయానికి, కొద్ది కాలానికి ఫిలిష్తీయులు దావీదు అంటే యెరూషలేము పట్టణం మీదకి, లేకపోతే దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి ఒక స్థలంలో దిగారు. దిగి దావీదు పట్టణాన్ని పాడు చేయాలని, ఆ ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేయాలని, జయించాలని ఆ శత్రువులు ఒక చోటకు వచ్చి నిలబడ్డారు. అప్పటికి అనేకమైనటువంటి యుద్ధాలలో దావీదుకు జయం అనుగ్రహించినటువంటి దేవుణ్ణి విచారణ చేసి అనేకమైనటువంటి విషయాలలో జయము పొందినవాడు దావీదు. ఇప్పుడు స్థిరపరచబడ్డాడు. బాగా వినండి, స్థిరపరచబడి అన్నప్పటికీ కూడా ఇక నాకేములే, ప్రతి దానిలో నాకు విజయం అనుగ్రహించబడుతుందిలే అని అనుకున్న వ్యక్తి కాడు. శత్రువు వచ్చిన తర్వాత వెంటనే మొట్టమొదటిగా రాజులైతే ఏం చేస్తారు? తన సైన్యాధిపతిని పిలిపిస్తారు, అధికారులను పిలిపిస్తారు.
అందరిని పిలిపించుకొని శత్రువును ఎలా జయించాలని విచారణ చేసి, శత్రువు మీద ఎలా దండయాత్ర చేయాలి, వాడు వచ్చినప్పుడు మనం ఎలా యుద్ధం చేయాలి, మన దగ్గర ఆయుధ సామాగ్రి ఉందా, తగిన బలం ఉందా లేదని విచారణ చేసుకుంటారు, అంతే కదా. కానీ భక్తి కలిగినటువంటి హృదయం కలిగిన వాడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే దేవుని యొద్దకు వెళ్తాడు. స్తోత్రం. ఎక్కడికి వెళ్తాడమ్మా? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి గట్టిగా. దేవుని యొద్దకు వెళ్తాడు. దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా ఈ శత్రువు నా మీదకి వచ్చాడు, వచ్చినటువంటి శత్రువు మీదకి నేను యుద్ధానికి పోవుదునా, యుద్ధానికి పోయినప్పుడు నాకు విజయం అనుగ్రహిస్తావా, నాతో కూడా నువ్వు వస్తావా అని చెప్పని ప్రభువుని అడుగుతాడు. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, మీరు ఒక పని చేసేటప్పుడైనా, ఒక ఉద్యోగం కోసమైనా, ఒక విద్య కోసమైనా, ఒక వివాహం కోసమైనా, లేకపోతే ఒక వ్యాపారం కోసమైనా, ఏదైనా సరే దేవుణ్ణి అడగాలి. దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయాలి. ఇది భక్తి కలిగిన వాని యొక్క లక్షణం. ఎవరి లక్షణం అమ్మా? భక్తి కలిగిన వారి యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే, దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసేటువంటి లక్షణం. దేవుడు ఏమంటున్నాడో ఈ విషయమై అనే ఆలోచన ఎవరిలో మొట్టమొదటిగా పుడుతుందో వారు భక్తి కలిగినటువంటి భక్తి మార్గమును అనుసరిస్తున్నటువంటి వారి యొక్క స్వభావం. దానికి గుర్తు మీకు వేరే గుర్తులేవు లేవు. ఇక మీరు దానికి ఏం ఆపాదించినా కూడా చెల్లవు. అర్థమైందా? మొట్టమొదటిది గుర్తు, దేవుడు ఏమంటున్నాడు, నేను యుద్ధానికి వెళ్ళుదునా, నాతో కూడా నువ్వు వస్తావా. దావీదు మాత్రం వెళ్తే ఏం చేస్తాడు? ఒక్కడే ఏం చేస్తాడు? అర్థమవుతుంది. దావీదు ఒక్కడే ఏం చేస్తాడు? తన సైన్యాన్ని తీసుకొని దేవుడు రాకపోతే ఏం చేస్తాడు? మోషే, నీ సన్నిధి నాతో రాని ఎడలా నేను వెళ్ళనన్నాడు. నేను వెళ్ళేం చేస్తాను, వీళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టి చంపుతారు, ఈ మనుషులు మామూలు కాదు అని భయపడ్డాడు మనుషులకి. దేవునికి దగ్గరికి వెళ్ళాయా, నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనయ్యా అన్నాడు. దావీదు కూడా అండి దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు ఆ పైన చదువుకోండి. విచారణ చేసినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు ఆ యుద్ధంలో విజయం అనుగ్రహించాడు. స్తోత్రం. గట్టిగా యుద్ధమా. హల్లెలూయా. 10వ వచనం చూడండి. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల వారిని నా చేతికి అప్పగించెదవా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని చేతికి అప్పగించదనని సెలవిచ్చెను. వారు బయల్పే రాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజీము అని పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటి అగ్ని చేత కాల్చి వేయవలనని దావీదు సెలవిచ్చెను. అంతవరకు అయిపోయింది. ఇది రెండవసారి. వెంటనే ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా, ఇంతకు ముందు విజయం అనుగ్రహించాడు కదా దేవుడు, ఇప్పుడు కూడా పోతే విజయం అనుగ్రహిస్తాడు అని అనుకోవాలి. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. మనం ఎంతసేపు దేవునికి ప్రార్థన చేయాలి? ఎన్నిసార్లు దేవుని దగ్గర మనం మాట తీసుకోవాలి? ఒకసారి తీసుకుంటే సరిపోదా? ప్రతిసారి దేవుడు మాట్లాడతాడా అని వితండవాదాలు కొన్ని ఉన్నాయి క్రైస్తవ లోకంలో. దేవుడు ప్రతిసారి మాట్లాడతాడా? ఆయనకి పని బాట లేదా? మరి దావీదు అంతకు ముందే కదా యుద్ధంలో జయమిచ్చాడు దేవుడు. దావీదుకి జయమిచ్చిన దేవుడు మరలా ఇప్పుడు అదే లోయలోకి మరలా ఫిలిష్తీయులు వచ్చినప్పుడు మరలా ఇప్పుడు ఏమంటున్నాడు? ఆలోచన వ్యూహం, దేవుని వ్యూహం, వాళ్ళ వ్యూహం మారింది. శత్రువు యొక్క వ్యూహం మారితే దావీదుకు తెలియదు. భక్తిలో ఉన్నట్టు మనకు తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి తెలుసు వాళ్ళ వ్యూహం ఏమిటో, వాళ్ళ ఆలోచన ఏమిటో, వాళ్ళ పద్ధతి ఏంటో, శత్రువు ఎలా రాబోతున్నాడో అని దావీదుకు తెలియకపోవచ్చేమో కానీ దేవునికి తెలుసు. మనకు తెలియకపోవచ్చేమో కానీ దేవునికి తెలుసు. అందుకని మరలా ఇప్పుడు ఏమంటున్నాడు? ఇందాక చదివిన వాక్యంలో ఏమంటున్నాడు? ప్రభువా నేను వెళ్ళేదనా? ఇంతకు ముందేమో వెళ్ళు, వారిని నీకు అప్పగిస్తానన్నాడు, అప్పగించాడు. ఇప్పుడేమంటున్నాడు? మీరు అట్లా ఇప్పుడేమంటున్నాడు? అందుకు నీవు చుట్టూ తిరిగెళ్ళు. కంబల చెట్లు ఉంటాయి, డైరెక్ట్గా వెళ్ళొద్దు. వాళ్ళు ఇట్లా వస్తున్నారు, వాళ్ళు ఎదురు వెళ్ళొద్దు. చుట్టూ తిరిగెళ్ళి అక్కడ కంబల చెట్లు ఉంటే ఆ కంబల చెట్లలో నువ్వు అక్కడ దాక్కునుండు. అక్కడ దాక్కుని ఉన్నప్పుడు వారు చప్పుడు వస్తూ ఉంటుంది, వాళ్ళు వస్తున్న చప్పుడు వస్తూ ఉంటుంది. అప్పుడు నేను నీకు ముందుగా వెళుతున్నానని గుర్తెరుగు. స్తోత్రం.
అప్పుడు నేను మీకు ముందుగా వెళుతున్నానని గుర్తెరిగి అప్పుడు యుద్ధానికి వెళ్ళు. అప్పుడు చూడండి, వెంటనే జరిగినటువంటి యుద్ధంలో శత్రువుల యొక్క వ్యూహం, ప్రణాళిక దేవునికే తెలుసు, దావీదుకు తెలీదు. అందుకని దావీదు చేసిన పని ఏమిటంటే, భక్తి కలిగిన వాడు కనుక ఆయన చేసిన పని ఏమిటంటే వెంటనే ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు. ఆ అనుభవం మనకు కూడా ఉండాలి. స్తోత్రం. చేస్తున్నామా? ఉందంటారా? ఫెయిల్ అయిపోవడానికి కారణాలు అయ్యాయి. సౌలు అలాగే ఫెయిల్ అయిపోయాడు. స్తోత్రం చెప్తామా గట్టిగా? పౌలు శీలలో చెరసాలలో కూడా పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొద్ద వాళ్ళు విచారణ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రత్యేకించబడి పంపబడినటువంటి వాళ్ళు. గట్టిగా స్తోత్రం. మనం కూడా దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా? భక్తి లేనటువంటి హృదయాలు ఎలా ఉంటే సొంత కార్యాలు, సొంత ఆలోచనలు, సొంత మాటలు, అంటే అనేటువంటి ఆ ఉచ్చులో పడిపోయి విజయము పొందలేనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు. అందుకని మనము చేయవలసినటువంటి, భక్తి కలిగినటువంటి మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, ప్రతిదీ దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయడం నేర్చుకోవాలి. నా బిడ్డల భవిష్యత్తు నేను అడుగుతున్నావా ప్రభుని? నేను చదువుకుంటున్నాను, నా ఉద్యోగ పరిస్థితి నేను అడుగుతున్నావా? నా వివాహ పరిస్థితి నేను అడుగుతున్నావా? అడిగితే నువ్వు ధన్యురాలివి. నీకు భక్తి మార్గము తెలిసింది, భక్తి మార్గం తెలిసింది, నీకు తెలిసి నా మార్గంలో నడుస్తున్నావు. గట్టిగా స్తోత్రం చెప్దాం. మరొకసారి చెప్దాం హల్లెలూయా. ఇంకొకసారి చెప్దామా హల్లెలూయా. ఇంకొక మాట చెప్పేదా? ఇంకొక సందర్భాన్ని తీసుకొచ్చి చెప్తా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఇంకెటు వెళ్ళొద్దు, 14 మీద ఈరోజు. యోనాతానును అతని ఆయుధమును మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగెను. స్తోత్రం హల్లెలూయా. యోనాతాను ఒక్కడే. సౌలు పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటాడు అక్కడ కూర్చొని, గుర్తుపెట్టుకోండి. పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటే మనం ఇందులో ఈ 14వ అధ్యాయం 14వ వచనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, విజయము దేవునికి దగ్గరగా ఉన్నటువంటి మనకు ఒక్కడి ద్వారా అయినా విజయం అనుగ్రహించబడుతుంది. స్తోత్రం. పెద్ద గుంపు అవసరం లేదు, ఒక్కరైనా చాలు. ఆయుధమును పట్టుకొని ఉన్నటువంటి వానితో యోనాతాను వారి మీదకి వెళ్ళి యుద్ధము చేసి అక్కడ ఒక 20 మందిని పడగొట్టంట. వాళ్ళు ఆ 20 మందిని పడగొట్టడం వల్ల జరిగిన నష్టం ఏమిటి తెలుసా వాళ్ళకి? ఆ సైన్యంలో అపనమ్మకం కలిగి, అవిశ్వాసం కలిగి, భయపడి ఆ రోజున ఆ యుద్ధంలో విజయానికి కారకుడయ్యాడు ఆ యోనాతాను. గట్టిగా స్తోత్రం చెప్తాం. దీన్ని బట్టి ఈ వాక్య ప్రకారం మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథం 14:14లో ఉన్నటువంటి వాక్యం వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నీవు భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుని మార్గంలో విచారణ చేస్తున్నప్పుడు, దేవుని మార్గం నీకు ఇష్టమైనప్పుడు, దేవుని మార్గం మీద నువ్వు కట్టబడుతున్నప్పుడు, నీవు ఒక్కదానివైనా సరే దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తామా? నేను కొన్ని పరిచర్యల్ని గమనిస్తూ ఉంటే, వినండి, జాగ్రత్తగా వినండి. కొన్ని పరిచర్యలు గమనిస్తూ ఉంటా. ఆ నాయకులు, సంఘ నాయకులు, పెద్దవాళ్ళు, వాళ్ళు మా తల్లిగారు, మా నాన్నగారు, మా తమ్ముడు, లేకపోతే మా బావమరిది,
ఇట్లా వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ పరిచర్యలో వాళ్ళందరూ సహకరిస్తారు. ఇది వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్కచెల్లెళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబస్తులు, చాలామంది అందరూ, వాళ్ళ బాబాయ్ వాళ్ళు, వాళ్ళ బాబాయ్ పిల్లలు, వాళ్ళందరూ సహకరిస్తారు. నాకు అనిపించింది, నాకు వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ప్రభా, నన్ను ఒక్కడనే పెట్టావు కదయ్యా, కనీసం ఇంకొకరన్నా ఇప్పుడు కొన్ని పనులు చూసుకోవడానికి ఇంకొకళ్ళు అన్న ఉంటే బాగుండేది. ఒక్కడనే నిలబెట్టావు, ఒక్కడనే కదయ్యా అని వెంటనే బాధేస్తుంది. అందరూ కుటుంబస్తులు అందరూ వచ్చేసి అక్కడంతా ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేసుకుని, మా వాళ్ళు దానికి వ్యతిరేకంగా నన్ను వెళ్ళేసి పడేశారు. వెళ్ళేసేసి కనీసం దేనికి పిలవకుండా గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏదేమైనప్పటికీ వక్లంజాలు దేవుని పనిని చేయడానికి, దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క భక్తి జీవితంలో మనం నడుస్తున్నప్పుడు, దేవుడు నీ ఒక్కడినే వాడుకొని సైన్యం, అవతల ఎంత సైన్యం ఉన్నా సరే ఆ సైన్యానికి ఎదురు నిలబడి ఒక అద్భుతం చేయగలడు దేవుడు నీ ద్వారా. భక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయాలలో జరిగేటువంటి రెండవ సూచన. స్తోత్రం. గట్టిగా చెప్తామా? అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది కూడా నేను చెప్తాను. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి మాట కూడా మీతో నేను పంచుకుంటాను. లేవియా కాండం 14వ అధ్యాయము 14వ వచనం ఒకసారి తీసి చదవండి. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేత బొటని వేలి మీదను, వాని కుడికాలు బొటన వేలి మీదను దానిని చమరవలెను. అంటే ఈ అనుభవం గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇది కుష్టి వ్యాధికి సంబంధించినటువంటి. మీకు కుష్టి వ్యాధి గురించి పరిపూర్ణమైనటువంటి నేను చెప్పాను, అప్పుడు మీకు పాత వాళ్ళు ఉంటే గుర్తుంటుంది. కుష్టి వ్యాధి అనేది ఒక మనిషికి, శపితమైనటువంటి మనిషికి వచ్చినటువంటిది కుష్టు. ఈ కుష్టు ఏం చేస్తుందంటే శరీర భాగాలను తినేస్తూ ఉంటుంది. శరీరం నుండి చీమి, రక్తము ద్రవిస్తూ ఉంటుంది. ఈ చీమి, రక్తము ద్రవించటం వల్ల నీచు వాసన వస్తూ ఉంటుంది. ఈ నీచు వాసన రావడం వల్ల వెలివేయబడతారు. ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి హత్తుకొని వారిని ప్రేమించరు. వారు చావవలసిందే కానీ వారికి విమోచన లేదు. అలాంటి మానవ జీవితం కూడా అలాంటిదే, గుర్తుపెట్టుకోండి. మానవుని యొక్క హృదయం కుష్టు ఉన్నటువంటి హృదయంగా, కుష్టును ద్రవింప చేసేటువంటి హృదయంగా వర్ణించబడింది బైబిల్. ఇది అదే ఇప్పుడు అసహ్యం వెదజల్లుతూ ఉంటుంది, పరిమళ వాసన రాదు మానవుని హృదయంలో. అందుకని ఘోరమైన వ్యాధి కలిగినది అన్నాడు దేవుడు. అలాంటి ఈ హృదయము పాపాన్ని వెదజల్లుతూనే ఉంటుంది, శాపాన్ని అనుభవిస్తూనే ఉంటుంది, క్రూరత్వాన్ని వెల్లడి చేస్తూనే ఉంటుంది, మూర్ఖత్వాన్ని పంపిణీ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి భయంకరమైనటువంటి కుష్టుని నుండి బాగుపడాలని నువ్వు అనుకుంటే యేసు ప్రభు వారు మాత్రమే అది చేయగలరు. యేసే రక్తం మాత్రమే కడగగలదు. యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే అది నిన్ను శుభ్రపరచగలదు. అందుకనే కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ అసహించుకుంటున్నటువంటి ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, వ్యాధి కలిగిన వాడు అడిగితే నాకు ఇష్టమే అని ముట్టి స్వస్థపరుస్తాడు. నువ్వు ముట్టుతావా? కుష్టి వ్యాధి కలిగిన ముట్టుతావా? ముట్టలేం కదా. శరీరం నుండి సొరియాసిస్ వస్తేనే మనం దూరంగా ఉంటాం. శరీరం మీద ఏదైనా చిన్న మచ్చ వస్తేనే దూరంగా ఉంటాం. మన ముఖం మీద ఏదైనా కొద్దిగా కలర్ మారితేనే ఏదో అని దూరంగా ఉంటాం. కానీ ప్రభు
ముట్టి బాగు చేశాను అని ఉంది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చదువుకుంటూ పోతే ఇంకొక మాట కూడా నేను చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ప్రేమ కలిగిన దేవుడు, ఆ రక్తం ఉందే, గొర్రెపిల్ల రక్తం, ఆ రక్తం లేవియా కాండంలో చదవబడిన రక్తం ఉందే, ఆ వ్యక్తిని పవిత్రపరుస్తుంది. స్తోత్రం. అమ్మా, ఏమవుతుంది? పవిత్రపరిచిన అనుభవాన్ని భక్తి కలిగినటువంటి జీవితాల్లో ఉంటుంది. పవిత్రత కలిగినటువంటి అనుభవము భక్తి మార్గము కలిగినటువంటి వారి జీవితాల్లో ఉంటుంది. ఎన్ని విషయాలు చెప్పాను? 3 చెప్పానా? 4 చెప్పానా? స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా, ఒక్క మాట చెప్పి నిన్ను ముగించేస్తా. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం చదవాలి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను, మనుష్య కుమారుని పోలిన యొకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. స్తోత్రం. 14వ సంఖ్యలో ఇంకొక అనుభవం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ప్రభు రాబోతున్నాడంటే అనుభవం నేర్చుకోవాలి. స్తోత్రం. భక్తి కలిగినటువంటి మెట్టులో, భక్తి మార్గంలో నడిచేటువంటి ప్రతి ఒక్కరి మెట్టులో యేసు ప్రభు రాబోతున్నాడు. యేసు ప్రభు వారు రాబోతున్నాడు కనుక నేను కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటి అనుభవము వారిలో ఉంటుంది. ఎంతమందికి ఉంది? ఇంకొక మాట చెప్తా, గుర్తొస్తుంది, గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎంతమందికి ఉంది అనుభవం? ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? యేసు ప్రభు వారు ఆకాశం వైపు చూసినప్పుడు ఆ యేసు ప్రభు వారు మేఘం మీద మేఘారూఢుడై ఆయన కిరీటం పెట్టుకొని కొడవలు చేతిలో పెట్టుకొని కోతగొయ్యటికి వస్తున్నాడు. స్తోత్రం. 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. మేఘారూఢుడై ఎలా వెళ్ళాడో మేఘారూఢుడై అలాగే రాబోతున్నాడు. మేఘారూఢుడై ఎలా వెళ్ళాడో ఆకాశంలో మేఘారూఢుడై మళ్ళా ఆయన రాబోతున్నాడు అనే అనుభవము ఈ 14వ సంఖ్య, లేకపోతే సామెతల గ్రంథం 14:14 వచనము ప్రకారము భక్తి కలిగినటువంటి ఆ వ్యక్తుల యొక్క విషయాలలో ఈ పాయింట్ కూడా ఉంటుంది, ఈ లక్షణం కూడా ఉంటుంది, ఈ ఎదురుచూపు కూడా ఉంటుంది. ఎంతమంది ఉన్నారు? ఇంకొక మాట చెప్తా. స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 14:14 చదవండి. నేను ఈ వాక్యంతో ముగించేస్తాను. లూకాసు వార్త 14:14 నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. స్తోత్రం. మరొకసారి చెప్దామా? ఇంకొకసారి చెప్దామా? హల్లెలూయా. ఈ సందర్భం ఏమిటంటే, నీవు విందు చేసేటప్పుడు, విందు పెట్టేటప్పుడు ఎవరిని పిలుచుకుంటామమ్మా? మనం ఎవరిని పిలుస్తాం? విందు పెట్టేటప్పుడు చుట్టాలని, పక్కాలని అందరిని పిలుచుకుంటాం. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎవరిని పిలుస్తాం? మనకి ఏదైనా మంచిగా బంధువులు కానీ, ఖచ్చితంగా జరిగేది అదే, చేయకూడదని నేను అంటలేదు, చెప్తున్నాను. మనకి సామాన్ ఇచ్చేవాళ్ళని కదా, అంతే కదా, తప్పేం లేదు, నేను తప్ప అంటలేదు, తెల్లులారా, తప్ప అనుకోబాకండి. కొన్ని బంధువుల్ని మళ్ళీ మనల్ని పిలిచేటువంటి వాళ్ళని పిలుచుకుంటాం, అది టోటల్గా అర్థం. విందు చేసేటప్పుడు వాళ్ళతో పాటు కూడా మనల్ని పిలిచేటువంటి స్తోమత లేకుండా ఉంటారు, చూసావా? అర్థం, మనల్ని పిలిచేటువంటి స్తోమత లేకుండా ఉంటారు, చూసావా? వాళ్ళకు కూడా పిలిచి పెట్టమంటున్నాడు. అర్థమైందా?
వాళ్ళని కూడా పిలిచిపెట్టండి. ఇది భక్తి మార్గంలో నడుస్తున్నటువంటి వారి లక్షణం. వారిని కూడా పిలిచిపెట్టండి. వారు మిమ్మల్ని పిలిచిపెట్టే స్తోమత లేదు కనుక మీకు పరలోకమందు పునరుద్ధానమందు స్తోత్రం. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ భూమి మీద మనం చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా పరలోకములో మనకి ఈ భూమి మీద మనం చేసేటువంటి కార్యకలాపాలన్నిటికీ పునరుద్ధానమందు మనకి ప్రతిఫలము కలుగునని ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉంటాడు. ఎవరు? భక్తి మార్గములో నడిచేటువంటి వ్యక్తి ఈ లక్షణాలు కలిగి ఉంటాడు. స్తోత్రం. అర్థమైందా? భక్తి మార్గంలో నివసించేటువంటి వ్యక్తి, భక్తి మార్గంలో నడిచేటువంటి వ్యక్తి, భక్తి మార్గంలో ఉన్నటువంటి ఆ మెట్టులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ అనుభవాలు కలిగి ఉంటాడయ్యా అంటే, దేవుని దగ్గర విచారణ చేస్తారు ప్రతి విషయంలో. నిన్న చేసాం కదా, ఇవాళ ఎందుకు చేయాలి అనేది కాదు. శత్రువు యొక్క వ్యూహము, ప్రణాళిక మారి ఉండొచ్చు. దేవుని దగ్గర విచారణ చేస్తే శత్రువు యొక్క ఆలోచనలన్నీ దేవుడు నీకు తెలియజేస్తాడు. రెండవది, నీ ఒక్కడమైనా సరే నువ్వు దేవుని మార్గంలో నడిచేటువంటి వాడవైతే దేవుడు నిన్ను ఒక్కరి ద్వారానే అద్భుతాలు చేయగలడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మూడోది ఏం చెప్పాను? రాసుకున్నారు కమ్మా. నేను పెన్ను పేపర్ ఎట్ట అంటున్నారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే పవిత్రత కలిగి ఉంటారు, జీవితంలో పవిత్రత కలిగి జీవిస్తారు. ఆ తర్వాత దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉంటారు. మనం చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా పరలోకమందు అంటే పునరుద్ధానమందు మనకు ప్రతిఫలం కలుగునని చెప్పని ఎదురు చూస్తూ మనం కొన్ని కార్యకలాపాలు ఈ భూమి మీద చేస్తూ ఉంటాం. అది చేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక.